ఆర్నాల్డ్. ఆస్ట్రియా అనే చిన్న విలేజ్‌లో 1947లో పుట్టిన ఒక అబ్బాయి ఒక రోజు ప్రపంచం మొత్తం తన పేరు మర్చిపోకుండా చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. చిన్నప్పుడు ఆయన లైఫ్ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేది. తన ఫాదర్ పోలీస్ ఆఫీసర్. డిసిప్లిన్ అంటే డిసిప్లిన్. కానీ ఆర్నాల్డ్‌కి ఒక సీక్రెట్ డ్రీమ్ ఉండేది. నేను స్ట్రాంగెస్ట్ మ్యాన్ అవ్వాలి, వరల్డ్‌లో బిగ్గెస్ట్ బాడీ బిల్డర్ అవ్వాలని. తన 15 ఇయర్స్ ఏజ్‌లో ఫస్ట్ టైం జిమ్‌కి వెళ్ళినప్పుడు ఆయన బాడీ చాలా నార్మల్‌గా ఉండేది. కానీ మైండ్ మాత్రం ఫైర్‌లా ఉండేది. ప్రతిరోజు స్కూల్ అయ్యాక జిమ్‌కి వెళ్ళడం, హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం, పెయిన్ వచ్చినా కూడా స్టాప్ కాకపోవడం ఇది ఆయన రొటీన్. ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఫన్, కానీ ఆర్నాల్డ్ కి మాత్రం ఐరన్ ప్లేట్స్ మరియు డంబుల్స్ మాత్రమే ఫ్రెండ్స్. 20 ఇయర్స్ ఏజ్ కి మిస్టర్ యూనివర్స్ టైటిల్ గెలిచినప్పుడు వరల్డ్ మొత్తం షాక్ అయింది. ఒక స్మాల్ విలేజ్ బాయ్ ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు. కానీ ఆయన ఎక్కడ ఆగలేదు. అమెరికాకి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. ఇంగ్లీష్ కూడా పర్ఫెక్ట్ గా రాదు, మనీ కూడా తక్కువ, కానీ కాన్ఫిడెన్స్ ఫుల్ గా ఉండేది. అమెరికాలో కష్టాలు చాలా ఫేస్ చేశాడు. మిస్టర్ ఒలింపియా టైటిల్ ని 7 టైమ్స్ గెలిచి బాడీ బిల్డింగ్ హిస్టరీనే మార్చేశాడు. తర్వాత హాలీవుడ్ లో టర్మినేటర్ సినిమాతో సూపర్ స్టార్ అయ్యాడు. ఒక బాడీ బిల్డర్ నుండి గ్లోబల్ మూవీ ఐకాన్ గా మారడం అంత ఈజీ కాదు. కానీ ఆర్నాల్డ్ కి ఇంపాసిబుల్ అనే వర్డ్ లేదు. ఇంకా షాకింగ్ ఏంటంటే సినిమా స్టార్ గా ఫేమ్ వచ్చినా కూడా ఆయన పబ్లిక్ సర్వీస్ లో కూడా ఎంటర్ అయ్యాడు. కాలిఫోర్నియా గవర్నర్ గా సర్వీస్ చేసి పొలిటికల్ ఫీల్డ్ లో కూడా సక్సెస్ చూపించాడు.